హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇడ్లీలోకి కానీ దోశలలో కానీ ఎంతో ఇష్టంగా తినే హెల్దీ అండ్ టేస్టీ పొడి చేయబోతున్నానండి. కారపొడి. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. కాస్త మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, కాస్తంత పల్లీలు, కాస్తంత జీడిపప్పు, కాస్తంత బాదం పప్పు, కాస్త నువ్వులు, కాస్తంత ఎండుమిర్చి, కాస్తంత పుట్నాలు, ఇవన్నీ వేగాలండి. కాస్తంత సోంపు వేసుకోండి. ఇది హెయిర్కి కూడా చాలా మంచిదండి. ఇట్లా వేసుకొని తింటే ఎన్ని ఇడ్లీలైనా తినేయగలుగుతారు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. కాస్తంత కరివేపాకు కూడా వేసుకోండి. స్మెల్ చాలా బాగా వస్తుందండి. ఇలా ట్రై చేయండి ఒక్కసారి. ఇవి చల్లారాలండి. చల్లారాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం ఉప్పేసి. ఎంతో రుచికరమైన పొడి రెడీ అండి, కారపొడి. ఇది అన్నంలో కానీ, దోశలో కానీ, ఇడ్లీలో కానీ కాస్త ఆయిల్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది హెయిర్ ఫాల్ కూడా తక్కువ చేస్తుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.